What's your name? What's your name? My name is Lee. Lee. Okay, Dong Lee. Okay. Lee అట Lee. శివుడి విగ్రహం ఉంది. వావ్. బాగుంది ఇది. ఇక్కడ చూడొచ్చు ఆంటీలు అందరు కార్డులు ఆడుతున్నారు. టైం పాస్ అనుకుంటా, మరి మనీ పెట్టి ఆడతారో ఏందో తెలియదు. చూస్తున్నారు కదా కార్డ్స్. ఇది కూడా చైనీస్ లాంగ్వేజ్ లో ఉందన్నమాట. ఇక్కడ అమ్మాయిల హెయిర్ మాత్రం ప్లాస్టిక్ హెయిర్ లా ఉన్నాయి, మొత్తం సిల్కీగా. అవి రియల్ హెయిరో తెలియట్లేదు, లేకపోతే ప్లాస్టిక్ హెయిరో కూడా తెలియట్లేదు, అట్లున్నాయి. హలో గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నౌ మనం వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ అండ్ థర్డ్ లార్జెస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా, అదే చైనాలో ఉన్నాము. ఇప్పుడు రైట్ నౌ ఈ చైనాలో గాంజూ సిటీలో ఉన్నాను అనమాట. గాంజూ సిటీ వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ సిటీ అండ్ హిస్టారికల్ సిటీ. మనము ఇండియా నుంచి డైరెక్ట్ ఇక్కడికే వచ్చామన్నమాట, గాంజూ సిటీకి. ఈ గాంజూ సిటీ చాలా హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. ఫస్ట్ డే చైనా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటది ఏంటి అని చెప్పేసి చూద్దాం. నేను వచ్చి దగ్గర 2 days అవుతుంది, కానీ ఈ 2 days లో చాలా ఎక్స్పీరియన్స్ జరిగినాయి అండ్ నేనేం వ్లాగ్ కూడా చేయలేదు. సో ఈ రోజు ఫస్ట్ డే చైనాలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూద్దాము. బయటికి వెళ్దాము. ఇప్పుడు రైట్ నో వచ్చేసి నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే నా హాస్టల్. దీనికి దగ్గర మనం ఎంత పే చేస్తున్నాం అంటే $8 పే చేస్తున్నాను. $8 అంటే మనకి 158 యువాన్ అనమాట. 58 ఇక్కడ కరెన్సీ వచ్చేసి యువాన్ అని పిలుస్తారు. సో ఇంకా చాలా విషయాలు అయితే మీతో చెప్తాను. బయటికి అయితే వెళ్దాము. హాస్టల్ నుంచి బయటకు వచ్చిన తర్వాతనే రెస్టారెంట్లు అయితే ఇక్కడ ఎవ్రీ 5-6 షాప్స్ కి అయితే రెస్టారెంట్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ చాలా మంది వంట చేసుకోరు అనుకుంటా, థాయిలాండ్ లో లాగానే చాలా ఫుడ్ కోర్ట్లు అవి ఇవి అన్ని ఉన్నాయి. ఇక్కడ 7-Eleven కూడా ఉంది. నేను ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత 7-Eleven కూడా కనిపించింది. నో ప్రాబ్లం, మనకి ఏమైనా కావాలనుకుంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోవచ్చు. సో చూస్తున్నారు కదా, చాలా పెద్ద బిల్డింగ్లు చాలా బాగున్నాయి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చైనా ఇంత డెవలప్డ్ ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ చూడొచ్చు, యాక్చువల్ గా ఇక్కడ రెడ్ సిగ్నల్ పడ్డది, మనం గ్రీన్ సిగ్నల్ పడ్డ తర్వాత వెళ్దాము. ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు. ఇంకో విషయం ఏంటంటే, మనకి మెయిన్ రోడ్ ఉంది కదా, మెయిన్ రోడ్ మీద డివైడర్స్ ఉంటాయి కదా, డివైడర్స్ లో మధ్యలో కరెంట్ వైర్లు పెట్టిరు అనమాట. వీళ్ళు రోడ్లు క్రాస్ చేయకుండా, అంటే ఇటు నుంచి అటు వెళ్ళిపోకుండా ఎక్కడైతే రోడ్ క్రాస్ చేయాలో సేమ్ అక్కడనే రోడ్ క్రాస్ చేయాలి, మిగిలిన దగ్గర రోడ్ క్రాస్ చేయడానికి లేదు. సో అది మనం ఇప్పుడు ఉన్న ఏరియా వచ్చేసి అంటే ప్రొవిన్స్ అని పిలుస్తారు. గాంజూ ప్రొవిన్స్ లో ఉన్నాము. ఈ గాంజూ ప్రొవిన్స్ అనేది థర్డ్ లార్జెస్ట్ సిటీ అని చెప్పాను కదా. ఈ సిటీ వచ్చేసి చాలా పెద్ద పోర్ట్ ఏరియా ఉందన్నమాట. మనకి ఆంధ్రప్రదేశ్ కు ఉంటది కదా, అట్లనే చాలా లాంగ్ సీ పోర్ట్ ఉందన్నమాట ఈ గాంజూ సిటీకి. సో ఇది ఒక హిస్టారికల్ ప్లేస్, హిస్టారికల్ సిటీ. అండ్ సిల్క్ రోడ్ ఉండేది కదా, అప్పుడు ట్రేడింగ్ చేయడానికి ఇక్కడే మెయిన్ పాయింట్ గా యూజ్ చేసుకొని ఈ సిటీకి వచ్చేటోళ్ళు అనమాట. సో అది ఇంకో విషయం ఏంటంటే, దీనికి సిటీ ఆఫ్ ఫ్లవర్స్ అని కూడా పిలుస్తారు. ముందు వెళ్తే మీకు చాలా ఫ్లవర్స్ కనిపిస్తాయి. ఇవో చూస్తున్నారు కదా, ఇవి టాక్సీలు, ఎల్లో కలర్లు ఉన్నాయి ఇక్కడ చైనాలో. టాక్సీలు చాలా మటుకు మనం బ్యాంకాక్ లో రెడ్ ఎల్లో అవన్నీ చూసినాం, కానీ ఇక్కడ చూడొచ్చు ఆంటీలు అందరు కార్డులు ఆడుతున్నారు. టైం పాస్ అనుకుంటా, మరి మనీ పెట్టి ఆడతారో ఏందో తెలియదు. సో ఇక్కడ కూడా కార్డ్స్ ఆడుతున్నారు. సో పేకాట ఆడుతున్నారు ఆంటీ వాళ్ళందరూ. నిన్న మాట్లాడినా అనమాట, నిన్న మాట్లాడితే పాపం వాళ్ళకి లాంగ్వేజ్ అర్థమైతే లేదు, నేను ఏం చెప్తున్నానో కూడా అర్థం కావట్లేదు. అటు లేడీస్ పేక ఆడుతున్నారు కదా, ఇక్కడ జెంట్స్ పేక ఆడుతున్నారు. ఈ పేక ముక్కలు అనేటివి కార్డ్స్ పొడవు ఉన్నాయి అనమాట చైనీస్ లాంగ్వేజ్ లో. అది చూస్తున్నారు కదా, ఇట్లున్నాయి ఫ్రెండ్స్. ఇది నెంబర్ల లా ఉన్నాయి అనమాట. చూస్తున్నారు కదా కార్డ్స్. ఇది కూడా చైనీస్ లాంగ్వేజ్ లో ఉందన్నమాట. సో గేమ్ లో చాలా బిజీ ఆడుతున్నారు అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం చూస్తున్నా, మొత్తం వర్టికల్ గా ఉన్నాయి కార్డ్స్, చాలా స్పెషల్ గా ఉన్నాయి. ఇవి మన లోకల్ చైనీస్ కార్డ్స్. నేను వచ్చి 2 days అవుతుంది, వ్లాగ్ ఏం చేయలేదని చెప్పిన కదా. యాక్చువల్ గా రీజన్ ఏంటంటే,
రీజన్ ఏంటంటే నేను ఎయిర్పోర్ట్ నుంచి మెట్రో తీసుకొని ఒక స్టాప్ కి వచ్చిన, అక్కడ నుంచి నేను హాస్టల్ కి వెళ్ళాలన్నమాట. అది 1.2 కిలోమీటర్స్ అట్లా ఉన్నది. నేను ఎయిర్పోర్ట్ నుంచి 45 మినిట్స్ లో వచ్చేసిన, 34 కిలోమీటర్లు. బట్ 1 కిలోమీటర్ కి నాకు 1 గంట 10 నిమిషాలు పట్టింది హాస్టల్ కి వెళ్ళడానికి. లిటరల్లీ ఒక 12 మందిని అడిగిన అనమాట హాస్టల్ ఎక్కడ అది ఇది అని చెప్పేసి. వాళ్ళకేమో స్క్రీన్ షాట్ తీసుకున్న అడ్రస్ అర్థం కావట్లేదు, నేను చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు చెప్పేది నాకు అర్థం కావట్లేదు. సో ఇక్కడ ఓన్లీ చైనీస్ లాంగ్వేజ్ మాట్లాడతారు, అన్ని చైనీస్ యాప్సే ఉన్నాయి. సో అడిగి 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 ఒక బ్రదర్ హెల్ప్ చేస్తే టక్మన్ వచ్చి హాస్టల్లో పడ్డా. లిటరల్లీ నాకు ఏమనిపించిందంటే వచ్చిన రోజు బొచ్చలేని బిచ్చబ్దాన్ని అనిపించింది, నిజంగా చెప్తున్నా. మొత్తం రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఒక ఎత్తు అయితే చైనా ఒక ఎత్తు. ఇక్కడ నేమ్స్ యాప్స్ మొత్తం అన్ని చైనీస్ లాంగ్వేజ్ లోనే ఉంటాయి, ఇంగ్లీష్ లో మాత్రం అస్సలే ఉండవు. ఇది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. మనం ఇప్పుడు ఉన్న గాంజు ఏంటంటే మనకి చైనాలో చాలా ప్రొడక్షన్ జరుగుతుంది కదా, ఏమంటారు మొబైల్ కి సంబంధించినవి జరుగుతాయి, అదేంటి తయారు చేస్తారు కదా స్పేర్ పార్ట్స్. ఇప్పుడు మనం ఉన్న ఏరియా అంతా ఇదే అన్నమాట. సో మొబైల్ కి సంబంధించిన రెసిస్టర్స్, కెపాసిటర్స్, ఇంకేంటిది స్క్రీన్ అన్ని ఇక్కడ తయారు చేస్తారు. ఇవే అవన్నీ షాప్స్ ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉన్నాయి. సో మనకి చిన్న చిన్న ఉంటాయి కదా పార్ట్స్, అవన్నీ చైనా, మేడ్ ఇన్ చైనా అని ఉంటాయి కదా, సేమ్ ఇగో ఈ ఏరియాలోనే తయారు చేసినాయి. అండ్ ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మొత్తం మీరు ఎక్కడ చూసినా కానీ ఇట్లానే చిన్న చిన్న ఎలక్ట్రిక్ వెహికల్స్ కనిపిస్తాయి. ఇవి దాదాపు ఒక 30-40 thousand ఉంటాయి కావచ్చు. మొత్తం ఇవి చూస్తున్నారు కదా, ఇవి ఎంత చిన్న ఉన్నాయంటే మనం చైర్లో కూర్చుంటాం కదా అట్లున్నాయి అన్నమాట. కింద మొత్తం ఇవన్నీ ఎలక్ట్రిక్ వెహికల్సే, రెంట్ కూడా ఇస్తారు. ఇక్కడ మొత్తం స్కానింగ్ చేసుకోవచ్చు వెనకాల. ఈ ఓన్ అనుకుంటా, మీ రెంట్ తీసుకోవాల్సినవి వెనకాల స్కానర్ ఉంటుంది, ఆ స్కాన్ చేసుకొని మనం నడుపుకోవచ్చు అన్నమాట. సో చిన్న చిన్న వెహికల్స్, సైకిల్స్ ఇవన్నీ ఉన్నాయి చూస్తున్నారు కదా. ఇది ఒక వెహికల్ ఉంది, మేబీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి అనుకుంటా. సో లేకపోతే ఇది ఏందో తెలియదు, కాకపోతే దీన్ని కూడా వెహికల్ ట్రాన్స్పోర్ట్ కే వాడతారు అనుకుంటా. ఫోన్ కి సంబంధించిన చార్జర్లు అండ్ రెసిస్టర్స్, కెపాసిటర్స్. హలో, ఇది చూడొచ్చు ఫోన్ కి సంబంధించిన ఇంకా ఎలక్ట్రానిక్ సామాన్లు మొత్తం ఇగో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారు అనమాట. ఇగో ఇక్కడ చార్జర్లు ఉన్నాయి. థ్యాంక్ యూ. వాట్ ఈస్ దిస్? ఓకే, థ్యాంక్ యూ. What's your name? Huh? How to eat? Direct? ఇది ఎలా తినాలి? ఓకే, ఇది నేమ్ ఆఫ్ దిస్ ఫ్రూట్? లోంగ్యే. ఓకే. ఓకే 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 బాయ్. యాక్చువల్లీ ఇవి నేను ఎప్పుడు తినలేదు, బట్ చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు కరెన్సీ గురించి చెప్పలేదా, కరెన్సీ వచ్చేసి యువాన్ అని పిలుస్తారు. యువాన్ వచ్చేసి మన ఇండియన్ రూపీస్ 11 రూపీస్ అనమాట, ఇక్కడ 1 యువాన్. సో అది ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మన శివుడి విగ్రహం ఉంది. వావ్, బాగుంది. ఇదేదో చైనాలో శివుడి విగ్రహము, చాలా చాలా బాగుంది. నేనేం చెప్తున్నా, సో అది కరెన్సీ గురించి. కరెన్సీ అయితే నేను ఎయిర్పోర్ట్ లోనే చేంజ్ చేసుకున్నా, ఎక్కువ కరెన్సీ చేంజ్ చేసుకోలేదు, ఎందుకంటే ఇక్కడ అన్న డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తే ఓన్లీ ఒక $200 మాత్రమే తీసుకొచ్చిన, అవి $50 చేంజ్ చేసుకున్నా అంతే. అది చైనాలో బట్టలు చీప్ అని విన్నా, కానీ ఎంత చీప్ ఏందో చూద్దాము. 49 యువాన్స్ అంట. 49 యువాన్స్ అంటే దగ్గర దగ్గర 500-600 రూపీస్ అనమాట, చీప్ ఏం కాదు. సో నార్మల్ గానే బాగానే ఉంది, బట్ క్వాలిటీ బాగుంటాయేమో. ఇక్కడ చూడండి బస్సెస్ ఉన్నాయి కదా, బస్సెస్ కూడా ఈ ఎలక్ట్రానిక్ వే అనమాట బస్సెస్ కూడా. ఇది బస్ స్టాప్. సో గ్రీన్ కలర్, రెడ్ కలర్ బస్సెస్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఈ నుంచి మనం ఏం చేద్దామంటే, ఈ రోజు
ఇప్పుడు ఏం చేద్దామంటే మెట్రో ఎక్స్పీరియన్స్ చేద్దాం. అసలు ఒక ప్లేస్కి వెళ్తున్నాము, వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. అండ్ ఇదిగో చూడండి, ఈ సైకిల్స్ కూడా ఎక్కడ చూసినా ఈ సైకిల్స్ అయితే మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఈ వెనకాల బార్ కోడ్ ఉంటుంది అనమాట. ఈ బార్ కోడ్ అక్కడ కనిపిస్తుంది కదా, బార్ కోడ్ స్కాన్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ లోకల్ అలీపే ఉండాలి, గూగుల్ పే, ఫోన్ పే లాగా అలీపే. సో దాన్ని యూజ్ చేసుకొని మనం ట్రావెల్ అయితే చేయొచ్చు. లోపలికి వచ్చిన తర్వాత, మెట్రో లోపలికి వచ్చిన తర్వాత టికెట్ అయితే కావాలి కదా. టికెట్ తీసుకోవాలంటే ఇక్కడ మనకి వెండింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, ఇందులో టికెట్ తీసుకోవచ్చు. అక్కడ వచ్చేసి కార్డ్ ఉన్న వాళ్ళకి స్వైప్ చేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మాత్రం మనం తీసుకోవాలి. సో మనకి అలీపే ఉంది కాబట్టి అలీపే నుంచి చేద్దాము. మామూలుగా క్యాష్ కూడా అందులో పెట్టేస్తే తీసుకోవచ్చు. ఇక్కడ మనకు అర్థం కాకపోతే సిస్టర్ హెల్ప్ చేస్తున్నారు. అలీపే ఓకే, మనం అలీపే తోటి ఇట్లా స్కాన్ చేసేస్తే 4 yuan అంట. ట్రాన్సాక్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి టికెట్ వస్తుంది. థ్యాంక్ యూ. టికెట్ అంటే ఏం లేదు, ఇగో ఈ బిల్లా. లైన్ 1 తర్వాత మళ్ళీ మనం చేంజ్ అవ్వాలి. నాకు ఇక్కడ దగ్గర ఒక 12-15 వరకు లైన్స్ ఉన్నాయి. గ్రీన్, ఎల్లో, పింక్ అవన్నీ కలర్స్, ఆరెంజ్. సో మనం వెళ్ళాల్సింది లైన్ 1కి. సో లైన్ 1 ఇది. మెట్రో స్టేషన్ లోపల ఇలా ఉంది, మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించిన కదా. సో మనం సీలు అని చెప్పేసి ఒక స్టాప్కి వెళ్ళాలి. సో ఇది కాదన్నమాట. ఇటు ఇది అండర్ గ్రౌండ్ మెట్రో, ఇది కూడా మొత్తం అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. మనం వెయిట్ చేయాలి. చూడండి లైన్లో ఎట్లా మంచిగా నిల్చున్నారో. ఇక్కడ నుంచి అక్కడ వరకు చాలా డిసిప్లిన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు. మన ట్రైన్ అయితే వచ్చేసింది, లోపలికి వెళ్దాం. ఇక్కడ మెట్రో అని పిలువరు, సబ్వే అని పిలుస్తారు. అందరు మొబైల్స్ పట్టుకొని కూర్చున్నారు, మొత్తం ఫోన్లు వేసుకుంటానే, ఫోన్లు మాట్లాడుకుంటానే గేమ్స్ ఆడుతున్నారు. ఫోన్లే పట్టుకొని కూర్చున్నారు అందరూ, ఒక్కరు కూడా ఖాళీగా లేరు. మొత్తం ఫోన్లలో గేమ్లు అవన్నీ, చాటింగ్ అవన్నీ వేసుకుంటున్నారు అనమాట. సో మెట్రో అయితే దిగిపోయినాం. ఎక్కడికి వచ్చినామంటే క్యాంటోన్ టవర్ అని చెప్పేసి చాలా ఫేమస్ టవర్ అనమాట. ఇక్కడ దాన్ని చూడడానికి వచ్చిన. సో వెళ్ళి బయటకు వెళ్ళేసి చూద్దాము. ఇక్కడ లోపల ఏంటంటే చెవులు ఇట్లా స్పీడ్కి మూసుకోపోతాయి అనమాట, అంత స్పీడ్ ఉన్నది లోకల్ మెట్రో. అండర్ గ్రౌండ్ మెట్రో కాబట్టి గాలి రాకపోవడం వల్లనో మరి ఏంటో తెలియదు, కానీ చాలా మట్టుకైతే చెవులు ప్రాబ్లం. హలో, హౌ ఆర్ యూ? What's your name? What's your name? What's your name? What's your name? My name is Lee. Lee. Okay, Dong Lee. Okay. Lee అట, Lee. సో ఎగ్జిట్ అయిపోదాం. మన కాయిన్ ఏది? సో ఇక్కడ మనం మళ్ళీ కాయిన్ వేసేసి ఎగ్జిట్ అవ్వాలి. సో అది చాలా తక్కువ మందికి వచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్. అందరు మ్యాక్సిమం అయితే ఇంగ్లీష్ మాట్లాడారు. సో అది బాప్రే, మెట్రో మాత్రం చాలా చాలా కన్ఫ్యూజింగ్ ఉన్నది. లక్కీ ఇందులో ఇంగ్లీష్లో రాసింది కాబట్టి నేను సర్వే అవ్వకుండా వచ్చేసినాను, లేకపోతే నా పరిస్థితి అంతా ఘోరంగా ఉండేది. ఇంగ్లీష్లో ఉంది, మెట్రో మాత్రమే ఉంది. వేరే వేరేటి అయితే అన్ని చైనీస్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. మెట్రో నుంచి బయటకు వచ్చిన వెంటనే ఈ టవర్ ఏదని ఎత్తుకుతుంటే అక్కడ ఒక పర్సన్ వచ్చి చెప్పిండు అనమాట, వెనకాలనే ఉంది టవర్ అని చెప్పేసి. ఇదిగో ఇదే నేను మీకు చూపిద్దాం అనుకున్న క్యాంటోన్ టవర్. 602 meters ఉంది అనమాట. ఇది దగ్గర ఒక 5 years కట్టిరట. చాలా బాగుంది. అండ్ దీంట్లోకి వెళ్ళాలంటే ఎంతో యువాన్స్ పే చేయాలంట. మనకి ఇప్పుడు టైం లేదు కాబట్టి సో బయట నుంచి చూసి ఆస్వాదిద్దాం. దీన్ని చూడడానికి అనేసి చాలా మంది వచ్చారు. ఇదేదో ఐఫిల్ టవర్ లాగా చాలా మంది ఫోటోషూట్లు అవన్నీ, పబ్లిక్ ప్లేస్ అన్నమాట. ఇది మొత్తము చూడొచ్చు, చాలా మంది ఫోటోలు దిగుతున్నారు. అక్కడ కొన్ని
ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి, చిల్ అవ్వడానికి వచ్చారనమాట. సో చూస్తున్నారు కదా. మనం కూడా ఒక 2 ఫోటోలు దిగుదాం. ఈ టవర్ నన్ను తలెత్తుకునేలాగా చేసింది. సో ఒక ఫోటో దిగేసి అటు సైడ్ వెళ్దాం ఏముంటుందో. టవర్ దగ్గర మొత్తం మేకప్ వేసుకొని మంచి మంచి ఫోటోషూట్లు వేసుకుంటారు. ఇక్కడ అమ్మాయిల హెయిర్ మాత్రం ప్లాస్టిక్ హెయిర్లు లా ఉన్నాయి, మొత్తం సిల్కీగా. అవి రియల్ హెయిరో తెలియట్లేదు, లేకపోతే ప్లాస్టిక్ హెయిరో కూడా తెలియట్లేదు, అట్లున్నాయి. సో మనం ఇక్కడ నుంచి మనం అటు సైడ్ ముందుకు వెళ్దాం. యాక్చువల్గా నేను ఈవినింగ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చేసిన. చాలా ఈవినింగ్ కూడా చాలా బాగుంటుందంట. అటు వెళ్ళేసి ఇటు వద్దాము. మెట్రో అలీపే అది ఇది అని చెప్తున్నా కానీ వాటి డీటెయిల్ ఏం చెప్పలేదు కదా. యాక్చువల్గా ఏంటంటే మనకి ఇండియాలో ఫోన్ పే గూగుల్ పే లాగానే సేమ్ ఇక్కడ అలీపే వీచాట్ అని చెప్పేసి వర్క్ చేస్తుంది. దాంట్లో మనం లాగిన్ అవ్వాలన్నమాట. లాగిన్ అయిపోయి మనం పేమెంట్స్ అనేవి చేయొచ్చు. పేమెంట్స్ అనేది చేయొచ్చు. ఇక్కడ మనకి వచ్చిన వెంటనే నా యూట్యూబ్ పనిచేయదు, నా వాట్సాప్ పనిచేయదు, నా ఇన్స్టాగ్రామ్ ఏవి గూగుల్కి సంబంధించినవి ఏవి కూడా వర్క్ చేయవు. సో అవన్నీ బ్యాన్. మనకి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏవి పని చేయలేదు. లక్కీగా నేను VPN ఆన్ చేసి పెట్టుకున్న, VPN ప్రీమియం తీసుకున్న వాటి వర్క్ చేసినాయి. అట్లా డౌన్లోడ్ చేసుకున్నాం. సో ఇక్కడ మనం యాప్ డౌన్లోడ్ చేయడం ఒక ఎత్తు అయితే, యాప్ డౌన్లోడ్ చేసిన వెంటనే అవి మళ్ళీ చేంజ్ చేయడం అంటే వాడడం ఇంకొక ఎత్తు అన్నమాట. ఎందుకంటే అవి మొత్తం చైనీస్ లాంగ్వేజ్ లోనే ఉంటాయి మ్యాప్తో సహా. మీకు స్క్రీన్ పైన వేస్తాను ఏమేమి యాప్స్ ఏమేమి డౌన్లోడ్ చేసుకోను అని చెప్పేసి. ఇక్కడ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కష్టము, ఆ యాప్స్ త్రూ ట్రావెల్ చేయడం కూడా చాలా చాలా కష్టము. నేను ఉన్న ఏరియా నార్మల్గా ఉంది, అండ్ బయటకు వచ్చిన తర్వాత వావ్ అనిపించింది. ఇక్కడ మొత్తం రోడ్లు, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది. అక్కడ పూలు చూడండి, ఎక్కడ చూసినా కానీ ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నాయి నేను వచ్చేటప్పుడు. సో ఇక్కడ నుంచి మనం అక్కడికి బిల్డింగ్ అదేంటిది బ్రిడ్జ్ క్రాస్ చేసి చూసేసి వద్దాము. చాలా మందికి ఇక్కడ టిక్ టాక్ మన ఇండియాలో బ్యాన్ చేసేది అని ఇక్కడ మాత్రం యాక్టివ్ గా వర్క్ చేస్తుంది. ఇక్కడ చాలా ఫేమస్, మనకి ఇన్స్టాగ్రామ్ ఎట్లా యూజ్ చేస్తారో యూత్. సో ఇక్కడ టిక్ టాక్ అన్నమాట. టిక్ టాక్ యాప్ చైనీస్ వాళ్ళదే కదా. సో ఇక్కడ చాలా మటుకు యూజ్ చేస్తారు. వావ్, ఇక్కడ నుంచి అక్కడి వరకు వెళ్దాము. ఈ ఏరియా మొత్తం పిల్లల్ని ఆడించడానికి అమ్మలందరూ పిల్లల్ని తీసుకొని ఈవినింగ్ వాక్ అలా వచ్చేసారు. అక్కడ నుంచి ఇక్కడ వరకు మనము యాక్చువల్గా నేను చైనా ఇంత అడ్వాన్స్డ్ ఉంటది అని చెప్పేసి నేను అస్సలు దిమ్మ తిరిగిపోతుంది. అసలు ఈ బిల్డింగ్స్ ఇవి అవి అని చూస్తే రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి, కింద పడుకోవచ్చు అనమాట. వట్టిగా అంత క్లీన్ ఉన్నాయి, మీరు చూసారు కదా. సో అది ఈ బ్రిడ్జ్ ఎక్కడానికి మేబీ మనీ ఏమైనా ఛార్జ్ చేస్తారో లేకపోతే ఫ్రీయో తెలియదు. వెల్కమ్ టు కెమెరాలో ఉందో లేదో తెలియదు. అక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. బ్రిడ్జ్ పైన కూడా అందరు ఎవరు వదలట్లేదు, ఫోటోలు 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 ఫోటోలు. ఎవరు చూసినా యూత్. యాక్చువల్గా చాలా మంది అంటారు కదా చైనా యూత్ పని చేసుకుంటారు అని చెప్పేసి, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే చైనా యూత్ అంతా నేను మెట్రోలో చూసినా, ఎక్కడ చూసినా ఫోన్లలోనే నిమగ్నం అయిపోయి ఉన్నారు వీళ్ళందరూ. వావ్, సన్సెట్ అయిపోయింది. దగ్గర 5 o'clock అవుతుంది. చలికాలం కదా, తొందరగా ఈవినింగ్ అయిపోయింది. ఇదే రివరు, దీని పేరేందో నాకు తెలియదు కానీ ఇటు నుంచి అటు వెళ్దాము. అక్కడ వచ్చేసి అక్కడ కూడా ఒకటి ఉంది కదా, అది వెహికల్స్ వెళ్ళడానికి, ఇది మామూలుగా జనాలు నడవడానికి అని చెప్పేసి తయారు చేసిర్రు ఈ బ్రిడ్జ్. బట్ బాగుంది. సన్సెట్ అవుతుంది. బిల్డింగ్స్ చుట్టుపక్కల మొత్తం అది క్యాంటన్ టవర్. మనం ఇందాక అక్కడికి వెళ్ళినాం కదా, ఇదంతా రివర్ అన్నమాట. ఇది ఏం రివరో నాకు పేరు తెలియదు. అక్కడ చూడొచ్చు అన్ని బిల్డింగ్సే. ఇక్కడ నుంచి అటు వెళ్తే ఒక పార్క్ ఉంది, అక్కడ వరకు వెళ్ళదలుచుకోలేదు నేను, కిందికి వెళ్తా. అక్కడ కనిపిస్తున్నాయి కదా, అక్కడ మొత్తము షిప్స్ బోట్స్ ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి అటు క్రాస్ చేయడానికి మేబీ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయో లేవో తెలియదు కానీ కనిపించట్లేదు. స్పీడ్ బోట్స్ కూడా ఉన్నాయి అక్కడ ట్రావెల్ చేయడానికి. సో ఇక్కడ నుంచి మనం మళ్ళీ కిందికి వెళ్దాము. బట్ పైకి వచ్చిన తర్వాత మంచి ఫీల్ అనిపించింది. కొంచెం చలి కూడా పెడుతుంది. సో తొందరగా మనం అయితే హాస్టల్కి వెళ్ళిపోదాం, ఎందుకంటే వింటర్ చాలా చాలా ఘోరంగా ఉంటదండి ఇక్కడ. నేను ఇక్కడ కోస్టల్ ఏరియా కాబట్టి కొంచెం చల్లగా ఉన్నది. సో కొంచెం చల్లగా ఉన్నది, బాగా ఓకే సర్వైవ్ అవ్వచ్చు. కానీ ఇంకా పైకి బీజింగ్, షాంఘై
చెంగుడు సైడ్ వెళ్తే చాలా చాలా ఇక ఇబ్బంది అయిపోతుంది, నాకు చలికి తట్టుకోవడం కష్టం అవుతుందేమో. మంచి మంచి మేకప్ వేసుకొని వీళ్ళు మాత్రం డ్రెస్సులకు చాలా ఖర్చు పెడతారు అనుకుంటా. మనకి ఇండియాలో మన హైదరాబాద్ లో మామూలుగా అక్కడికి వెళ్తారు కదా, ఏమంటారు నెక్లెస్ రోడ్కి, అట్లా మంచిగా ఒక బాక్స్ లో అటుకులు పుట్నాలు పెట్టుకొని పోయి తినేసి వస్తారు కదా, సేమ్ అట్లనే స్నాక్స్ అన్ని పట్టుకొని వచ్చి అక్కడ తినుకుంటూ అటు సైడ్ టైం పాస్ చేస్తారు అనమాట. అది చూడొచ్చు. ఇటు నుంచి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ కొన్ని ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి, అండ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు పార్క్ లాగా ఉంది, కొంచెం సేమ్ నెక్లెస్ రోడ్ లాగానే అక్కడ నుంచి ఇక్కడ వరకు. సో ఇట్లా బ్రిడ్జ్ క్రాస్ చేసేసుకొని అక్కడ వరకు వెళ్ళి కూర్చుంటారు. సో మన వాళ్ళు ఏం చేస్తారు, కొంచెం స్నాక్స్ లాగా తీసుకెళ్ళి అక్కడ తినేసి కొంచెం టైం స్పెండ్ చేసి వస్తారు కదా. సో సేమ్ వీళ్ళు కూడా అలానే. యాక్చువల్గా ఇందాక ఒక యూరోపియన్ కపుల్ కనిపించారు అనమాట, వాళ్ళు గోప్రో పట్టుకొని తిరుగుతున్నారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందాక కెన్యా నుంచి ఒక ఇద్దరు కనిపించారు అనమాట, ఆఫ్రికా నుంచి. సో టూరిస్టులు కనిపిస్తారు, బట్ మనకి ఏ కంట్రీకి వెళ్ళినా చైనా వాళ్ళు మాత్రం చాలా తక్కువ కనిపిస్తారు. ఎందుకనంటే హైలైట్ విషయం ఏంటంటే వాళ్ళే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు అనమాట టూరిజం మీద, బట్ వాళ్ళు కనిపించారు. ఎందుకనంటే వాళ్ళు మన లెక్క బ్యాక్ ప్యాకింగ్ చేసుకుంటూ తిరిగారు. ఏ కంట్రీకి వెళ్ళినా ఒక గైడ్ ని మాట్లాడుకొని మంచి ఓ బస్ లో ట్రావెల్ చేసుకుంటూ తిరుగుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో అట్లా వీళ్ళు ఏం చేస్తారు, టైం వేస్ట్ కాకుండా ఇట్లా ట్రావెల్ చేస్తారు అనమాట. 10 days 5 days అట్లా ప్యాకేజ్ లెక్క తీసుకొని చూసేసుకొని ఎక్స్ప్లోర్ చేసుకొని వెళ్తారు. వాళ్ళు ఓన్లీ టూరిస్టులు, మనం ట్రావెలర్లు అంతే. ఫైనల్లీ టవర్ యూస్ చేసుకొని మెట్రోలో సేమ్ రూట్ తీసుకొని వచ్చేసిన. ఫుల్ ఆకలి అవుతుంది. యాక్చువల్గా పొద్దున్న నుంచి బయటకు వెళ్ళినా కానీ తినాలన్న ధ్యాసే లేకుండా ఏమన్నా టేస్ట్ చేద్దాం స్ట్రీట్ ఫుడ్ లాంటిది. మెగ్డీ ఉన్నది, మెగ్డీ లోపల చాలా అంటే మన ఇండియా లోపలనే కాస్ట్ ఉంది. మెగ్డీ కాకుండా ఏమన్నా తిందాము చూడొచ్చు. ఇక్కడ కొంచెం ముందరికి వెళ్తే నిన్న స్ట్రీట్ ఫుడ్ చూసిన ఒకటి, అది వెళ్ళేసి తిందాము. హలో సూప్ 1. ఏదో చికెన్ సూప్ లా ఉంది, చికెన్ ఏంటో తెలియదు అని సూప్ అంట, తాగి టేస్ట్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి ఎగ్స్ చేస్తున్నారు, చిన్న పిట్టగుడ్లు అనమాట. ఇవి కూడా టేస్ట్ చేద్దాం. అవి అక్కడ ఏమేమి తీసుకున్నా అంటే సూప్ తీసుకున్నా అండ్ ఎగ్, ఇక చూస్తున్నారు కదా, ఎగ్తో చిన్న పిట్టగుడ్లతో తయారు చేసిన ఒక ఆమ్లెట్ లాంటిది, హాఫ్ బాయిల్. బాగుంది. సూప్ కూడా బాగుంది, చికెన్ సూపు. మొత్తానికి అయితే తినేసిన కొంచెం సూపు ఇంకా అవి ఎగ్స్ వచ్చేసి 6 yuan అండ్ సూప్ వచ్చేసి 5. ఈ రెండింటికి కలిపి 11 yuan, అంటే ఒక 130 రూపీస్ అనుకుంటా. సో 1 yuan వచ్చేసి 11 రూపీస్ అని చెప్పారు కదా. యాక్చువల్గా నేను చైనా ఫుడ్ అని చెప్పేసి అనుకుంటారు, కానీ ఇక్కడ అలాంటి ఫుడ్ ఏం లేదు. నూడిల్స్ అవి ఇవన్నీ చాలా వాళ్ళ టైప్లో చేస్తున్నారు, మన టైప్లో ఏం లేవు. సో ఈ నుంచి మనము ముందరికి వెళ్దాం, చూద్దాం ఏమన్నా ఉంటాయేమో. నైట్ కూడా చాలా చాలా బాగుంది సిటీ, లైటింగ్స్ తోటి అట్లా ఇట్లా మంచిగా బిజీగా. యాక్చువల్లీ వింటర్ అయినా కూడా తిరుగుతున్నారు. ఇప్పుడు టైం వచ్చేసి దగ్గర ఎంత అవుతుందంటే 7 o'clock అవుతుంది. ఇంకో 1-2 గంటల తర్వాత వెళ్ళిపోతారు అనుకుంటా వీళ్ళందరూ ఇళ్ళ లోపలికి. ఎందుకంటే నిన్న నైట్ నేను ఒక ప్లేస్కి వెళ్ళేసి వచ్చిన, అప్పుడు చూస్తే మొత్తం అంతా ఖాళీ ఉన్నది. ఇప్పుడు చూస్తే మొత్తం రష్ ఉన్నది. అక్కడ ఫుడ్ కోర్ట్లు ఉన్నాయి అనమాట, ఆ ఫుడ్ కోర్ట్లు అన్ని ఖాళీ ఉండే. ఇటు నుంచి మనం హాస్టల్కి వెళ్ళాలి ఫస్ట్. బట్ ఏది ఏమైనా కూడా ఇక్కడ ట్రాన్సాక్షన్స్ కానీ మ్యాప్స్ కానీ లాంగ్వేజ్ కానీ చాలా చాలా కష్టమవుతుంది. సో అది ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం వెళ్దాం. మొత్తానికైతే చైనాలో ఫస్ట్ డే చాలా చాలా బాగా గడిచింది. గ్వాంగ్జూ సిటీ చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ నేను హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో నా ఈ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్ ఇన్ చైనా మీకు ఎక్కడ నచ్చింది, ఏం నచ్చింది నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మళ్ళీ వీడియోలో అయితే కలుస్తా. ఉంటా మరి, బాయ్, టేక్ కేర్.